మహిళల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు. నా కళ్ళ ముందున్నదంతా కావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ లైఫ్. నేను మిస్ సిరి. సో ఈ రోజు మనతో పాటు ఉన్న ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. ఏంటంటే తినని చూస్తే మన తెలుగు అబ్బాయి అయితే అస్సలు అనుకోరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తను సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు, తనే మన వరదరాజ్ మన్నార్ అనమాట. సో తన కోసం నేనైతే ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, అసలు మీకు మాటలో చెప్పలేనండి. సో తన కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే దాన్ని మనం వెల్కమ్ చేసేద్దాం. హాయ్ అండి, రండి 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 తొందరగా. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నా. సో ఒక్కటి చెప్పు, నాకు ఒకటి ఫ్రాంక్ గా చెప్పు, నువ్వు తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నావు? నిజంగా? సో ఇక్కడ ఏంటంటే నేను చూస్తే ప్రతి ఒక్కరు కూడా నార్త్ ఇండియన్ అబ్బాయి వచ్చి మా తెలుగులో ఇంత బాగా యాక్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. దాన్ని నువ్వేమంటావు? అంటే వాళ్ళు తెలియక అంటున్నారు, అంటే పాన్ ఫిలిం కదా, ఇంకా వాళ్ళు అనుకోవడం తప్పలేదు. అంతేనా? సరే ఓకే. ఇప్పుడు కేజీఎఫ్ చూసిన తర్వాత అంటే నువ్వు అనుకున్నావా నేను కూడా ఇలాంటి ఒక సినిమాలో అంటే ఇలాంటి ఒక డైరెక్టర్ తో చెయ్యాలి అని ఎప్పుడైనా అనుకున్నాను? సో ఆ తర్వాత ఈ కాల్ వచ్చిన తర్వాత నువ్వు అసలు ప్రాంక్ అనుకున్నావా, లేకపోతే నిజం ఏదో ప్రాంక్ చేస్తున్నావు అనుకున్నావా, లేకపోతే నిజంగా నీ కాల్ వచ్చింది ఇంకా ఇంకా దీనికన్నా ఇంకా బెస్ట్ లేదు అనుకున్నావా? అంటే కాస్టింగ్ డైరెక్టర్ తరపు నుంచి వచ్చింది కాబట్టి నిజమని నమ్మా, బట్ ఇంకొక డ్రీమ్ లానే ఉండేది అనమాట. సో ఎలా ఉండేది వాళ్ళతో యాక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళతో నేను చిన్న చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశాను కాబట్టి అంటే ఎలా ఉండేది వాళ్ళ సపోర్ట్? కానీ ఇప్పుడు ఒక నీల్ అంటే ప్రశాంత్ నీల్ అంటే మామూలు విషయం కాదు. తన మొత్తాన్ని ఒకసారి మొత్తం వరల్డ్ తన వైఫ్ ని తిప్పేసుకున్నాడు, అందరూ ఆకర్షణ చేసుకున్నాడు. సో నీకు ఎలా అనిపించింది? అవును, కరెక్ట్. నీల్ సార్ డైరెక్షన్ టాలెంట్ వల్ల మొత్తం వరల్డ్ అంతా ఇప్పుడు చూస్తుంది ఏంటి అసలు కేజీఎఫ్ ఏంటి, సలార్ ఏంటి అనేది. అండ్ ఆఫ్ కోర్స్ నేను చాలా లక్కీ నీల్ సార్ తో వర్క్ చేయడం వల్ల, అందులో ఇంత మంచి ఇంటెన్స్ క్యారెక్టర్. సో అంటే మమ్మీ వాళ్ళు కానీ ఇప్పుడు మమ్మీ సపోర్ట్ కానీ డాడీ సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది? చాలా సపోర్టివ్ ఉంటారు ఇంట్లో. అంటే 10th క్లాస్ అయినా కూడా ఇప్పుడు షూట్స్ పంపిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా సపోర్టివ్ ఉంటారు. చాలా సపోర్టివ్ ఉంటారు. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు నా కోసం ఒక ఇంటెన్స్ గా ఒక డైలాగ్ చెప్పు మా కోసం. పృథ్వీరాజ్ సార్ పెద్ద మహిళల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు. నా కళ్ళ ముందున్నదంతా కావాలి. రైట్. అసలు మామూలుగా లేదు కదా, అసలు ఇంత చిన్నప్పుడు లైక్ జస్ట్ 15 years లోనే ఇంత ఇంటెన్స్ ఇంత ఇలా చెయ్యాలి ఇది అనేది నువ్వు చూసి నేర్చుకున్నావా, లేకపోతే ఎక్కడైనా యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళావా? ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు, ఇంకా అలా డైరెక్ట్ వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక రూమ్ అయితే బాగా చెక్కలు కొడుతుంది. యువర్ లైక్ రవితేజ సార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఈ అబ్బాయికి బాగా బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద నువ్వేమనుకుంటున్నావు? అది కూడా క్లారిటీ. నేను రవితేజ సార్ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. మా డాడీ యూఎస్ ఐటీ కంపెనీ, డాడీకి మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఆడిషన్ ఇచ్చి వచ్చాను. మా ఫ్యామిలీలో ఇప్పటిదాకా ఎవరు ఫిలిం ఇండస్ట్రీలో లేరు. సో రవితేజ సార్ ఫ్యామిలీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అది క్లియర్ చేసుకున్నాను. చాలా మంది ఆర్టికల్స్ రాస్తున్నారు. సో నేను ఇందాకే చూసాను. సో నేను కూడా అనుకున్నాను ఈ అబ్బాయి రవితేజ సార్ ఫ్యామిలీ అంటే ఇంకా మామూలుగా ఉండదు, ఇంకొక 2-3 years అయితే ఇంకా హీరో అనుకుని చెప్పేసి అనుకున్నా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రాజెక్ట్స్ ఇప్పుడు లూసిఫర్ 2 చేస్తున్నాక, నెక్స్ట్ మక్కా ఒకటి చేస్తున్నాను వరుణ్ తేజ్ గారికి. ఒక హారర్ కామెడీ ఫిల్మ్ లీడ్ రోల్ గా చేస్తున్నా. ఇంకో 4-5 చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే ఇంత చిన్న ఏజ్ లో నార్మల్గా అయితే చాలా మంది చైల్డ్హుడ్ లో ఒక 6-10 మ్యాక్సిమం ఒక 10 movies చేస్తే కానీ ఇంత పెద్ద డైరెక్టర్ చేతిలో పడారు. సో నువ్వు చాలా తక్కువ సినిమాలు చేసిన వెంటనే నీకు ఇంత పెద్దగా వచ్చింది కదా, ఇంత తక్కువ ఏజ్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అంటే మన మైండ్ కానీ అన్ని కనుకొన్నిటికి టీనేజ్ అంటే తొందరగా వేరే వాటికి అట్రాక్ట్ అవుతావు. సో ఇదంతా నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటావు? అంటే నాకు మరి ముందు నుంచి తెలియడం ఏంటో కానీ వచ్చిన సక్సెస్ కానీ దేనిలో బ్రెయిన్కి ఎక్కించకుండా దాన్ని మనం ఫర్దర్గా మనం ఎలా గ్రో అవ్వాలని యూజ్ చేసుకోవడమే బెస్ట్. బ్రెయిన్కి ఏమి ఎక్కించకుండా అని చూసుకుంటాం. సరే, నీకు మన ఇండస్ట్రీలో ది బెస్ట్ అంటే నేను చిన్నప్పటి నుంచి వీళ్ళని చూసి నేను ఇలా ఇన్స్పైర్ అయ్యి వీళ్ళలాగా అవ్వాలి అనుకున్న స్టార్స్ అందరిలాగా అయితే ఇంకా చూపుతుంటుంది. ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కటి తీసుకోవచ్చు క్వాలిటీ. ఒక్కరనే లేదు, బట్ అందరిలాగా అందరూ ఇలా అందరూ ఒక స్పెషాలిటీ ఎలా నచ్చింది అందరికి. సో అలా అందరూ నాకు తెలుసు. అంటే నువ్వు డాన్స్ బాగా చేయాలనుకుంటే ఏ యాక్టర్, డైలాగ్స్ చెప్పాలంటే ఏ యాక్టర్? మనకి ఇప్పుడు చిరంజీవి గారు అంటే గాడ్ అని చెప్పుకోవాలి యాక్టింగ్ కి కానీ డాన్సింగ్ కి కానీ. సో అట్లా నీకు ఎవరైనా ఉన్నారు?
లేదక్క ఇప్పుడు అల్లు అర్జున్ సార్, ఎన్టీఆర్ సార్ జస్ట్ ఎగ్జాంపుల్స్ అంటున్నా. ప్రతి ఒక్కరిలోనూ మంచి యాక్టర్ కానీ డాన్సర్ కానీ అందరిలో అంత మంచి ఇది ఉంది కాబట్టి, ఆల్రౌండర్ కాబట్టి వాళ్ళు అంత పెద్ద స్టార్స్ కానీ హీరోస్ కానీ అయ్యారు. సో ఒక్కరని ఏమని చెప్పలేదు, అందరి నుంచి ఒక వాళ్ళ మ్యానరిజం కానీ అన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చి మన తెలుగులో అంటే ఆల్రెడీ కన్నడలో, తమిళ్లో, తెలుగులో అన్ని, హిందీలో అన్నిట్లలో అయిపోయింది పాన్ ఇండియా మూవీ. కానీ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అంటే అంటే వేరే స్టేట్స్లో వేరే లాంగ్వేజ్లో నువ్వు చేస్తున్నావు? లూసిఫర్ 2 ఇప్పుడు ఒక మలయాళం మూవీ అంటే అది కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిల్మ్. ఇంకా వేరే లాంగ్వేజ్ ఇంకా ఇప్పుడు ఏం చేయట్లేదు. లూసిఫర్ 2 ఒకటి. సరే, అయితే ఇప్పుడు మలయాళం అంటే మాట్లాడి పృథ్వీరాజ్ సార్ గురించి మాట్లాడాలి మనం. సో అక్కడ తన క్యారెక్టర్ చేసిన తర్వాత నీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇంకా ఇది చాలు అన్న కాంప్లిమెంట్ వచ్చింది నీకు మూవీలో? ఆఫ్కోర్స్ అంటే నీల్ సార్ కానీ పృథ్వీరాజ్ సార్ నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళు నేను నా బెస్ట్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళు పొగుడుతూ ఉంటారు, చాలా బాగా చేశారు, గ్రేట్ జాబ్ అని. ఈవెన్ నా యాక్టింగ్ నచ్చే ప్రశాంత్ నీల్ సార్ నన్ను పృథ్వీరాజ్ సార్కి సజెస్ట్ చేశారు. సో ఇలా ఇవన్నీ చూసి కొంచెం అవును కరెక్టే ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. అంటే నీకు ఎప్పుడైనా అనిపించింది అదే నేను చేయకుండా ఉండాల్సింది, నేను అనవసరంగా మళ్ళీ ఇక్కడికి వద్దు, నాకు నేను బ్యాక్ టు స్టడీస్ వెళ్ళిపోతా అని చెప్పేసి ఏమైనా అనిపించిందా? అస్సలు లేదు, అలానే ఇప్పుడు నాకు అనిపించింది. ఇంకా నాకు ప్యాషన్ కాబట్టి ఇంకా చేయాలని. సో మీకు ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ ఎట్లా? బయట నుంచి ఫ్రెండ్స్ అవ్వడం అంటే ట్రైలర్ కూడా 10 సార్లు చూసారా, ఫ్యామిలీ వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వడం. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడున్న దాంట్లో నీకు ఇప్పుడు ఏ జోనర్లో చేస్తే, ఇప్పుడు నువ్వు ఒక సీరియస్ రోల్లో అంటే ఇంత చిన్నప్పుడే సీరియస్ రోల్లో చేసావు, ముందు ఎట్లాంటి రోల్స్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? అన్ని ట్రై చేయలేక అన్ని నాట్ ఓన్లీ ఒకటి, నాకు ఇప్పుడు కూడా అన్ని జానర్స్ కానీ అన్ని టైప్ ఆఫ్ రోల్స్ ట్రై చేయాలని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఓకే. అంటే ఇప్పుడు మనం కొన్ని వెబ్ సిరీస్ చూసినా కూడా అక్కడ అందులో ఏముంటుందంటే రియాలిటీకి చాలా దగ్గరగా కొంచెం డీ గ్లామర్గా కనిపించడమే కానీ, మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, ఇలా వితౌట్ మేకప్ చేయడం కానీ, న్యూడ్ సీన్స్ చేయడం. న్యూడ్ అంటే ఏంటంటే ఒక పిల్లల్ని హరాస్ చేస్తుంటే వాళ్ళు ఎలా ఉంటారు, సైకో క్యారెక్టర్స్ అలాంటి, అప్పుడు కూడా ఆ చిన్న పిల్లల క్యారెక్టర్ చేయడం కూడా రెడీగా కావాలని నేను అలా మీరు హరాస్ అన్నారు కదా ఆ టైప్ ఆఫ్ మూవీ చేశాను. బట్ అది రిలీజ్ కాలే. ఇప్పుడు మట్కాలో కూడా నాకు ఒక న్యూడ్ సీన్ ఉంటుంది అన్నమాట. సో అంటే ఎక్కడ కూడా భయపడవు, నీకు సినిమా అంటే ఇంకా పిచ్చి, అది ఏ క్యారెక్టర్ అయినా కూడా నువ్వు 100% ఇవ్వాలనుకుంటావు అంతే. సినిమా మంచిగా రావాలి. సో అంటే ఇప్పుడు నువ్వు హీరోస్ అడిగితే అందరూ అన్నారు కదా, హీరోయిన్స్ నీకు ఎవరు? హీరోయిన్స్ కంటే లేటెస్ట్ అంటే నాకు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. హీరోయిన్స్ లో లేటెస్ట్ మృణాల్ ఠాకూర్ అక్క ఆయనాథలో పర్ఫార్మెన్స్ తో బాగా నచ్చేసింది. అక్క ఏదులు పెద్దలుగా అక్క. సో ఏజ్లో పెద్దలు అని చెప్పేసి అంటున్నావు అంతే. ఒకవేళ వాళ్ళ పక్కన నువ్వు యాక్ట్ చేయాల్సి వచ్చింది అనుకో, మరి ఎలా అప్పుడేముంది? సో అంటే నీకు ఇప్పుడు వరకు నువ్వు కొంతమంది యాక్టర్స్ తో చేసావు, ఆ యాక్టర్స్ తో నీకు బెస్ట్ బాండింగ్ అని, వీళ్ళతో నాకు ఈ బాండింగ్ నీకు ఎప్పటికీ నిలబెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరు? అంటే నేను నా కాంబినేషన్ సీన్స్ అయితే ఇప్పటివరకు పెద్ద యాక్టర్స్ ఎవరితో చేయలే. సో అలానే నేను చేసిన ఆఫ్ కోర్స్ ఇప్పుడు చైల్డ్ క్యారెక్టర్స్ కాబట్టి నాతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళు నాకు ఎప్పటికీ ఫ్రెండ్స్ గా ఉంటారు. సో పెద్ద స్టార్స్ ఎవరితో చేయలేదు కాంబినేషన్. ఓకే. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నీ స్కెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయినట్టుంది కదా. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చినాయి లైఫ్? కొంచెం బిజీగా అటు ఇటు కంగారుగా కొంచెం స్ట్రెయిన్, బట్ నాకు అది ఇష్టం. సినిమాకి సంబంధించిన వర్క్ లో ఉండడం నాకు బాగా ఇష్టం. సో రైట్, ఇప్పుడున్న దాంట్లో నీకు నచ్చిన ఒక లేటెస్ట్ ఫిల్మ్ అంటే నువ్వు సలాన్ చెప్పకు, అది కాకుండా నీకు నచ్చిన బెస్ట్ ఫిల్మ్ ఏంటి? అది ఏ ఇండస్ట్రీలో అయినా? యానిమల్ నచ్చిందక్క. జిగర్తాండ డబ్లెక్స్ అసలు ఫుల్ చాలా కనెక్ట్ అయిపోయాయి ఫిల్మ్కి. జిగర్తాండ డబ్లెక్స్ రాఘవ సార్ క్యారెక్టర్ కానీ, ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్ కానీ, సో కార్తిక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ కానీ ఫుల్ అంటే ఎమోషనల్ అంతా వాళ్ళు ఏ ఎమోషన్ అయితే తీసారో ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోయింది. అంటే లైఫ్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చేది సీన్ అది కానీ వాళ్ళ యాక్టింగ్ ఆ క్యారెక్టర్ కానీ వస్తే మళ్ళీ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ చేస్తావు. సో ఆ ఎలిఫెంట్ సీన్ తో కూడా ఉంది కదా, ఎలా అనిపించినప్పుడు? ఆయన కూడా మళ్ళీ సెటానిక్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా ఎలిఫెంట్ సీన్ కానీ రియల్ లైఫ్ లో చూస్తే ఎలా ఉంటారు, అక్కడ చూస్తే ఎలా ఉంటారు, క్రేజీ అనిపించింది. మొత్తం అంతా ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ చేయడం వల్ల అంత మంచి మూవీ వచ్చింది. సో అక్కడికి ఇక్కడికి ఒక డిఫరెన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు?
ఏదక్క? అంటే మనకి ఇండస్ట్రీ పరంగా ఆ డిఫరెన్స్ ఏముంటది ఆ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ? తమిళ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఒక నేను ఇప్పటిదాకా తమిళ్లో వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. సో అంటే ఇప్పుడు మన కన్నడలో అయితే నీల్ సార్తో చేశారు కదా, సో అది ఎట్లా ఉంది? అది తెలుగు ఇండస్ట్రీ అక్క అది. అంతేనా? ఆయన మొత్తం సెట్ లో అంతా అందరు తెలుగు మాట్లాడటం, డైలాగ్ అనేది తెలుగు కాబట్టి. ప్రభాస్ సార్తో ఎట్లా ఉంది నేను అంటే ఒకవేళ కలిసేవాళ్ళం అసలు? లేదా ఇప్పటిదాకా ప్రభాస్ అని కలవలేదు. కలవలేదు. అంటే చూసాను మా అమ్మకి యాక్టింగ్ చేసే టైంలో అక్కడ లేదక్క మేము ఉన్నప్పుడు ఓన్లీ మా సీన్సే జరిగేది. సో ఇప్పుడు కలవబోతున్నాం అంటే ఏమన్నా ఉందా, కలిసే ప్లాన్స్ ఉన్నాయా ముందు? ఏమో ఒకరు కలిస్తే మాత్రం చాలా హ్యాపీ, బట్ ప్లాన్స్ అయితే ఇప్పుడు ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా నువ్వు ముందు చాలా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేయాలి అండ్ మమ్మీ డాడీకి మంచి పేరు తీసుకురావాలి అండ్ మమ్మల్ని కూడా ఇట్లనే ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.